విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశాఖ జిల్లాకు సంబంధించి ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి మెగా ప్రాపర్టీ రికవరీ మేళా వైజాగ్ పోలీస్ కమిషనరేట్ లో జరిగింది. ఇందులో 73 కేసులను పోలీసులు ఛేదించారు. 103 నిందితులని గుర్తించారు పోలీసులు. ఇందులో ఎక్కువ శాతం చూస్తే 400 ఫోన్లు పోయాయి. ఒక్కసారిగా ఊహించుకోండి, మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి లేకపోతే గిఫ్ట్ అమ్మ నాన్న ఇష్టంగా కొనేటటువంటి ఫోన్స్ పోతే, అందులో కాంటాక్ట్లు పోవడం పక్కన పెడితే వాల్యుబుల్ థింగ్స్ మనం పోగొట్టుకున్నప్పుడు ఎంత వరి అవుతామో మనందరికీ తెలుసు. అలాంటిది పెద్ద ఎత్తున ఒకే నెలలో ఇన్ని కేసులు ఛేదించి రికవరీ చేసినటువంటి ప్రాపర్టీని అందరికీ అందించినటువంటి విశాఖ పోలీసులకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మనతో పాటు కూడా ఈమె 6 తులాల బంగారం పోగొట్టుకున్నారు. 8 అవర్స్ లోనే పోలీసులు ట్రేస్ అవుట్ చేసి ఇప్పుడు ఆమె బంగారాన్ని తిరిగి ఇచ్చేశారు. సో ఆమె ఆనందం, హ్యాపీనెస్ ఎలా ఉందో ఆమె మాటల్లోనే విందాం. మీ పేరండి? నా పేరు ప్రౌలిక మ్యామ్. ఎక్కడ ఉంటున్నారు? మేము ఉండేది సుజాత నగర్. ఏంటి మీ ప్రాపర్టీ ఏం పోయింది? యాక్చువల్లీ నిన్న మార్నింగ్ మమ్మీ డాడీ బ్యాగ్ మిస్ చేశారు. నిన్న మార్నింగ్ మిస్ చేశారు. మార్నింగ్ 8కి మిస్ చేస్తే 9కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సిగ్నల్ ట్రేస్ చేసి, అలానే మొత్తం అన్ని ఎక్కడెక్కడ సిగ్నల్ ట్రేస్ అవుతుందో అక్కడికి వెళ్ళి మొత్తం ఎస్ఐ గారు, కానిస్టేబుల్ మొత్తం అందరూ వెంటనే యాక్షన్ తీసుకొని 8 hours లోపు, విత్ ఇన్ 8 hours లో మొత్తం మా ఒక్క ఈవెన్ చిన్నది కూడా మిస్ అవ్వకుండా మొత్తం అంతా రికవరీ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. నిజంగా అసలు పోయింది మళ్ళీ దొరుకుతుందని అసలు ఎప్పుడు అనుకోం కదా మనం. ఒకవేళ దొరికినా చాలా టైం పడుతుంది. ఇందులో చిన్నపిల్లల వస్తువులు కానీ లేకపోతే మెమరబుల్ గా చాలా ఉంటాయి ఆర్నమెంట్స్. దాంట్లోనూ గోల్డ్ రేట్లు చాలా పెరిగిపోతున్నాయి. ఈవెన్ మొబైల్ తో పాటు పోయింది. మొబైల్, గోల్డ్ మొత్తం మిస్ అయింది. అందులో ఏది మిస్ అవ్వకుండా మొత్తం అంతా 8 hours లో 4 rings, ఒక నల్ల పూసల 4 తులాలు మ్యామ్. అది 20 years బ్యాక్. ది మమ్మీకి చాలా సెంటిమెంట్ ది. అందువల్ల చాలా అంటే అసలు దొరకదేమో అనుకున్నాం. ఒక్కసారి మనం చేయి జారి నాకు బంగారం ఎప్పుడు వెనక్కి వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం. అది వచ్చినా సరే చాలా టైం పడుతుంది. అది దాని రూపం కూడా మనం కోల్పోతాం. అలాంటిది ఏ చిన్న డ్యామేజ్ కూడా లేకుండా విత్ ఇన్ 8 hours లో రికవరీ చేసి ఎస్ఐ సూరిబాబు గారు, మేడం, కానిస్టేబుల్ మేడం, పెందుర్తి లిమిట్ మ్యామ్, పెందుర్తి స్టేషన్ లో ఎస్ఐ గారు, మా కానిస్టేబుల్ అందరూ మొత్తం భవానీ మ్యామ్ అందరూ చాలా హెల్ప్ చేసి నాతో పాటు ట్రావెల్ అయ్యి నన్ను కూడా తీసుకెళ్లి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారో మొత్తం అంతా చూపించి, అలానే ఇక్కడికి నిన్న తీసుకొచ్చి ఇక్కడ సీసీటీవీ మొత్తం కంట్రోల్ రూమ్ లో ఉన్న సీసీ అంతా చెక్ చేయించి ఎలా మిస్ అయింది, ఎంత ప్రతి ఇంచ్ టు ఇంచ్ మొత్తం చూపించి ఎలా మిస్ అయింది మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి లాస్ట్ 8 hours లోపు పట్టుకొని మాకు ఇచ్చారు. సో మీ ఆర్నమెంట్స్ మీకు రావడమే కాదు, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మీకు ఒక నాలెడ్జ్ కూడా పెరిగింది. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎలా పోగొట్టుకున్నారు అసలు మమ్మీ డాడీ బండి మీద వెళ్తున్నారు, ఫెస్టివల్ కి వెళ్ళి వస్తున్నారు. ఇక్కడి నుంచి లైక్ పరవాడ దగ్గర, వాడి చిపురుపల్లి దగ్గర పండగ ఫెస్టివల్ కి వెళ్ళి వస్తున్నారు, రిటర్న్ అవుతున్నారు. ఒక బేబీ కూడా ఉన్నారు, 4 years పాప. సో వీళ్ళు ముందు పెట్టుకొని వస్తున్నారు. అంటే మమ్మీకి హెల్త్ ఇష్యూ వల్ల సో క్యారీ చేయలేరేమి. సో మమ్మీ ముందు పెట్టారు, బై మిస్టేక్ గా మిస్ పడిపోయింది. అసలు మనం దొంగతనం అయితే పోనీ ఎలానో ఇలా అని చెప్పి మనం చేయగలుగుతాం. అలాంటిది రోడ్డు మీద మిస్ అయింది, చాలా కష్టం రికవరీ చేయడం. అలాంటిది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ hours లో మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం రికవరీ చేసి ఇచ్చారు. ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ చదువుతున్నాను. ఏమనిపించింది అంటే ఇన్వెస్టిగేషన్ థీమ్ తో వచ్చిన స్టోరీస్ చూసినప్పుడు భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు ఒక ఓన్ ఎక్స్పీరియన్స్ ఒకటి వచ్చింది. పోలీసులు పక్కనే ఒక సూపర్ ఉమెన్ పోలీస్ ఉన్నారు. ఏమనిపిస్తుంది ఆ యూనిఫామ్ కున్న పవర్ గానీ వాళ్ళ గర్డ్స్? యాక్చువల్లీ నాకు కూడా జాయిన్ అవ్వాలనిపిస్తుంది. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఫ్యామిలీలో ఒక్కలైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. ఇంత కష్టపడుతున్నందుకు వాళ్ళ కష్టం అంటే మనం సింపుల్ గా వాళ్ళు ఏం చేస్తారు మనం సింపుల్ గా అనేసుకుంటాం, కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు పోలీసులు. వైజాగ్ పోలీస్ నిజంగా చాలా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. మనం అనుకుంటున్నాం ఏం చేస్తారు వాళ్ళు, మనకి చాలా మిస్ అవుతున్నాయి, రికవరీ చేయట్లేదని. బట్ అలా ఏం కాదు, విత్ ఇన్ hours లో మొత్తం రికవరీ చేసి ఇస్తున్నారు. ఒక్కటే కాదు, నా ఒక్క కేసే కాదు, నాతో పాటు జస్ట్ యాంప్లిఫైయర్ మ్యామ్. అది కూడా అది వస్తువు 10,000, 50,000, 1,000, lakhs అని సంబంధం లేదు, వస్తువు మిస్ అయింది. అదే విత్ ఇన్ టైంలో రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏదైనా
వస్తువు పోయిందంటే రికవరీ చేసి ఇవ్వడంలో మన స్టేట్ పోలీస్. ఇప్పుడు ఈ లాస్ అయిన బ్యాగ్ ఎవరైనా తీసుకొని వెళ్ళి మళ్ళీ మీకు అప్పచెప్పారా? ఏమైంది అసలు? లేదు మేడం, మేము మాకు సార్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సూర్య బస్ గారు లొకేషన్ అవన్నీ పెట్టారు. అయితే కంప్లైంట్ తీసుకొని మేము సీసీ ఫుటేజ్ కి వెళ్ళాము. ఆ బ్యాగ్ ఎంతవరకు ఆ ట్రావెల్ పడిపోకుండా ఉన్నదో అవన్నీ చెక్ చేసాం. ఏ పాయింట్ దగ్గర మిస్ అయింది, ఏ పాయింట్ దగ్గర బ్యాగ్ ఉందో అన్ని పిన్ టు పిన్ వెరిఫై చేసాం. ఆ సైడ్ కి ఒక దగ్గర పడిపోయింది అని అన్నారు. ఆ మొత్తం ఆ దగ్గర ఒక 200 meters లో అన్ని సీసీ ఫుటేజీలు లోకల్ చూసుకొని వెళ్ళాం. సో అక్కడ తెలిసింది ఆ బ్యాగ్ అక్కడ. వాళ్ళు కూడా అది ఎవరు ఇచ్చేద్దాం అనుకుని ఉంచారు. అక్కడ అలా ఇవ్వరు కదా మేడం. అట్లా మేము అలాగా ఒక్కొక్కరు ఎంక్వైరీ చేస్తే ఒక అతని దగ్గర ఉందని తెలిసింది. వాళ్ళు ఎవరో తెలియదండి మాకు, ఎవరైనా ఇస్తే ఇద్దాం అనుకున్నారు. ఆ విధంగా ట్రేస్ అయింది. వెంటనే సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సిపి గారి చేతుల మీదుగా అమ్మాయికి ఇద్దాం తీసుకొచ్చి. ఇక్కడ సీసీ కెమెరాస్ చాలా కీ రోల్. అసలు ఎస్ఐ గారు కంప్లైంట్ వచ్చిన ఈ అమ్మాయి 9 o'clock అట్లా వచ్చి ఇచ్చారండి. వీళ్ళ ఫాదర్ మదర్ కొంచెం ఏజ్డ్, వాళ్ళకి హెల్త్ ఇష్యూ వల్ల పాప వచ్చింది. 9 కి రాగానే ముందు సార్ అమ్మాయి కంప్లైంట్ తీసుకొని ప్రాపర్ గా మాట్లాడి ముందు ఒక ఇద్దరు హెచ్సీలు అక్కడికి పంపించి సీన్ అంతా వెరిఫై చేశారు. చేసిన తర్వాత వెంటనే మొబైల్ కూడా ఉందండి అని అమ్మాయి చెప్పింది. సో రింగ్ అవుతుందని చెప్పి ముందు లొకేషన్ అవన్నీ పెట్టించేసి వెంటనే సీసీ ఫుటేజ్ చూడండి అమ్మాయిని అంటే మరి వాళ్ళ ఫాదర్ మదర్ రాలేరు కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేస్తుందని తీసుకొని వెళ్ళమని అన్నారు. అలా మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ నైట్ ఈవినింగ్ కల్లా ఈ అమ్మాయి మా దగ్గర ఉంది. ఈ అమ్మాయిని తిప్పుకొనే తిరిగాను అనమాట ఈవినింగ్ వరకు. అట్లా రేస్ అయింది. సీసీ కెమెరాస్ రోల్ నిజంగా మనం ఎస్ మ్యామ్, అసలు కంట్రోల్ రూమ్ లో ఎంత ఓపిక్ గా ఎంత స్లో మోషన్ లో పెట్టారో. మనం ఒక ½ an hour మూవీయే స్కిప్ చేసి చిన్న వీడియోస్ ని స్కిప్ చేసి చూస్తాం. అలాంటిది ఒక 2-3 hours ఎట్లా కాదన్నా మనం టైం ఎగ్జాక్ట్ గా కౌంట్ చేయలేం. అలాంటిది minute to minute, second to second వెరిఫై చేయాలి. సీసీ ఎన్ని సీసీస్ ఉన్నాయి, విత్ 365 degrees కెమెరా యాంగిల్స్ ఉన్న సీసీస్ కూడా ఉన్నాయి. ప్రతి జంక్షన్ కి ఒక 5 to 6 విజువల్స్ ఉన్నాయి మనకి. సో అందువల్ల ఈజీగా ట్రేస్ అవుట్ అవుతున్నాయి. కంగ్రాచులేషన్స్. అండ్ పోలీస్ జాబ్ పైన మీకు ఇంట్రెస్ట్ కూడా వచ్చేసింది వాళ్ళతో ట్రావెల్ అవటం వల్ల. రైట్, సూపర్. సో ఇట్లా చాలా మంది వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వస్తువు ఎంత కాస్ట్ అనేది కాదు, ఇక్కడ పోగొట్టుకున్నాం అది వాళ్ళు ఏ పరిస్థితిలో కొనుక్కున్నారో కూడా మనం దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. మొబైల్ ఫోన్ కి ఒక హిస్టరీ ఉంటుంది. ఆర్నమెంట్స్, ఇప్పుడు ఆమె చెప్పినట్టు 20 ఏళ్ల క్రితం అది మంగళసూత్రం నల్లపూసలది అనమాట. అంటే ఆ మదర్ ఆ రోజు నుంచి ఎంతో వరి అయిపోయి ఉండుంటారు. ఆ బాండింగ్, ఆ పెళ్లికి అది గిఫ్ట్ చేసినప్పటి నుంచి మొత్తం సీన్స్ అన్ని రివీల్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు దొరుకుతుందా, ఇది మళ్ళీ నాకు అదృష్టం ఉంటే నా మెడలోకి వస్తుందా, ఇలా ఎన్నో చాలా చూసాం మనం. మీలో కూడా చాలా మంది ఇలాంటి బాధితులు ఉండే ఉంటారు, ఎందుకంటే చాలా వాల్యుబుల్ థింగ్స్ పోగొట్టుకున్నారు. బట్ వైజాగ్ పోలీసులు ఎప్పుడు కూడా పబ్లిక్ కి అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఎలాంటి వస్తువులు మీరు పోగొట్టుకున్నా ఇమీడియట్ గా ఒక ప్రాపర్ వేలో వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువు సంబంధించి డీటెయిల్స్ కానీ కొన్నటువంటి డీటెయిల్స్ ఏమున్నా కూడా మాకు కంప్లైంట్ ఇస్తే ఎన్ని డేస్ పడుతుందని మేము అష్యూరెన్స్ ఇవ్వకపోయినా మీ లక్ అది. ఒకవేళ ఈమె చెప్పినట్టు 8 hours లో విత్ ఇన్ 1 day లో కూడా ట్రేస్ అవుట్ చేసినటువంటి కేసులు చాలా ఉన్నాయి. అలాంటిది ఈ రోజు మెగా ప్రాపర్టీ రికవరీ మేళాలో చాలా మంది చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వస్తువులన్నీ కూడా పోలీసుల చేతులతో అందుకొని